సంజు శాంసన్ క్రికెట్ లవర్స్ అంతా ఇప్పుడు ఇదే నామం జపం చేస్తున్నారు. ఇదేం బాదుడు, ఇదేం పిచ్చి కొట్టుడు ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్ళు ఈ టాలెంట్ని ఎందుకు దాచేవా అని అతను ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇలాగే శివతాండవం చెయ్యి స్వామి, మాకు కావాల్సింది అదేనని అంటున్నారు. టీమిండియా భవిష్యత్ పదిలంగా ఉందని, సంజునే ఫ్యూచర్ హీరో అని చెప్తున్నారు. సంజు శాంసన్ను ఇంతగా పొగడటానికి కారణం అతడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలే. రీసెంట్గా బంగ్లాదేశ్ సిరీస్లో మెరుపు శతకం బాదిన సంజు శుక్రవారం ప్రతిష్టమైన సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో మరో సెంచరీ కొట్టాడు. నిన్న మొన్నటి వరకు టీంలో చోటు కష్టమైన స్థితి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా హీరో అయ్యాడు. అయితే అతడి వెనుక ఓ సూపర్ పవర్ ఉందని చాలామంది తెలియదు. టీమిండియాలో చోటు కష్టమైన సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా సంజు శాంసన్ హీరోగా మారడానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కారణమని చెప్పవచ్చు. శాంసన్ వెనుక ఉన్న అదృశ్య శక్తి గౌతమ్నే. గత కోచ్లు రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ హయాంలో ఈ స్టైలిష్ బ్యాటర్కు అంతగా అవకాశాలు రాలేదు. అడపాదడపా ఆడే ఛాన్సులు వచ్చినా ఎక్కడో ఆఖర్లో బ్యాటింగ్కు దింపేవారు. దీంతో అప్పట్లో గంభీర్ సీరియస్ అయ్యాడు. సంజుకు ఛాన్సులు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంత టాలెంట్ ఉన్న ప్లేయర్ను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఏంటని అటు మేనేజ్మెంట్తో పాటు ఇటు సెలక్షన్ కమిటీ మీద కూడా ఫైర్ అయ్యాడు. సంజు లాంటి టీంలోకి తీసుకోకపోవటం దారుణమని, తనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా అతన్ని ఆడిస్తానని చెప్పాడు. అతడికి ఉన్న సామర్థ్యానికి ఎన్నో అద్భుతాలు చేయగలడని తెలిపాడు. అయితే అప్పట్లో భారత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్న గంభీర్ ఇటీవలే కోచ్గా టీంలో జాయిన్ అయ్యాడు. దీంతో వచ్చి రాగానే శ్రీలంక సిరీస్లోనే శాంసన్కు ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఫెయిల్ అయినా అతడిపై నమ్మకం ఉంచి బంగ్లా సిరీస్లో అవకాశం ఇచ్చాడు. అతడు బాగా ఆడతాడని చెప్పి మరీ ఇప్పుడు కొట్టిస్తున్నాడు. సంజు లాంటి క్లాస్ అండ్ మాస్ మిక్స్డ్ స్టైల్ ఉన్న బ్యాటర్ను ఆడించాల్సింది ఓపెనింగ్ పొజిషన్లో అని గౌతమ్ నమ్మాడు. దాన్నే ఆచరణలో పెట్టాడు. ఇది ఫుల్ సక్సెస్ అయింది. బంగ్లాదేశ్తో T20 సిరీస్లో సూపర్ సెంచరీస్ బాదిన ఈ సౌత్ ఇండియా సెన్సేషన్ తాజాగా సౌత్ ఆఫ్రికా మీద మరో శతకం చెలరేగాడు. ప్రొటీస్తో మ్యాచ్లో 7 4లు బాదిన అతడు ఏకంగా 10 6లు కొట్టాడు. 214 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ ప్రొటీష్ బౌలర్లకు నరకం చూపించాడు. కోచ్ గంభీర్ అతడిపై ఉంచిన నమ్మకం, బ్యాటింగ్ ఆర్డర్ల మార్పులతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ప్రోత్సాహం ఒమ్ము కాలేదు. అందుకే సంజు శాంసన్లో సూపర్ పవర్గా ఉన్న గౌతమ్ గంభీర్తో పాటు సారథి సూర్యకుమార్ యాదవ్కి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.